ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథి అయినటువంటి లోటస్ లా పబ్లిక్ స్కూల్స్ అధినేత, సినర్జీ విజన్ A to Z కన్సల్టెన్సీ వ్యవస్థాపకులు శ్రీ కడారి చంద్రశేఖర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ అతిథులందరినీ కూడా, ముఖ్య అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మనవి. Brahma
ఈరోజు మనం ధ్యాన ఫౌండేషన్ మార్పు చెందుతున్నటువంటి నామకరణాన్ని కొద్ది క్షణాల్లో బ్రోచర్ ఆవిష్కరణతో మనం ఒక కొత్త నామకరణాన్ని గురుదేవుల సాక్షిగా గురువుల చేతుల మీదుగా నామకరణం జరగబోతుంది. బ్రోచర్ని ఆవిష్కరించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథి శ్రీనివాస బంగారయ్య శర్మ గారిని వేడుకుంటున్నాం. శ్రీ రఘు గురూజీ గారి మనోసంకల్పం ధ్యాన ఫౌండేషన్ నామకరణం మార్పులో భాగంగా తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారి చేతుల మీదుగా నామకరణం చేస్తూ ఆ ఫౌండేషన్ నామధేయాన్ని ఒక్కసారి స్వామి నోటిమించే ఒక్క పలుకు. మాలాం కుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. దత్తా ఫౌండేషన్ పేరు మీద ఇక మీదట శ్రీ దత్తా ఫౌండేషన్, మన ధ్యాన ఫౌండేషన్ ని శ్రీ దత్తా ఫౌండేషన్ అనే పేరు మీద గట్టిగా ఒకసారి అనండమ్మా. శ్రీ దత్తా ఫౌండేషన్, శ్రీ దత్త ఫౌండేషన్, శ్రీ దత్త ఫౌండేషన్. ఎందుకు అనిపించానంటే నామకరణం చేసేటప్పుడు చెవులో 3 సార్లు చెప్పి ఆ 3 సార్లు ఎదుటిగా అనిపిస్తూ ఉంటారు. ఇది నామకరణ మహోత్సవం. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో. అందరూ అవపడేటట్లుగా పట్టుకోండి, పేరు పైకి ఉండేటట్టు చూసుకోండి, బ్రోచర్ కిందికి వెళ్లకుండా. శ్రీ దత్తా ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అందరు లోగో చూపిస్తూ పట్టుకోండి. త్వరగా ఇచ్చేయండి. వేణు సార్ త్వరగా ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. శ్రీ దత్తా ఫౌండేషన్ అంతర్జాతీయ యోగా ప్రచార మరియు పరిశోధన సంస్థ లోగో లాంచింగ్ జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. శ్రీ భారతీ తీర్థ సన్మాన గ్రహీత ఆధ్యాత్మిక శాస్త్రవేత్త హర్ష విద్యా తపస్వి తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారిని మనం ప్రతి ఒక్కరం పదే పదే యూట్యూబ్ వీడియోల్లో ఆధ్యాత్మిక శక్తి సారాన్ని బయటికి నింపుతున్నప్పుడు వారి యొక్క ప్రతి మాట స్పష్టమైనటువంటి సైన్స్తో కూడుకొని వాస్తవాన్ని మన వైపుకు పంపిస్తున్నటువంటి ప్రవచనాలు, వారి మాటలు విని ఉన్నాం. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అందరూ చెప్పండమ్మా. మాలాం కుండీంచ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అంబోధర శ్యామల కుంతలాయై అతి ప్రవాసామ్ర జటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. హరే రామ 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 హరే హరే. శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివ. శివాదేవ మహాదేవ శివా శివ. సభాకల్పతరం వందే. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకు? ఏ రోజు గురువు యొక్క స్మరణ చేస్తామే అదే మహత్తరమైన రోజు. ఆ గురువు శాశ్వతంగా మనస్సులో ఉండేట్టుగా ఒక ఫౌండేషన్నే స్థాపించుకునే రోజు ఇంకెంత మహత్తరమైన రోజు. గట్టిగా ఒకసారి మనందరి కరతాళ ధ్వనులతో శ్రీ దత్తా ఫౌండేషన్ అనే సంస్థ. ఏమండి, పుట్టంగానే ఒక పేరు పెడతారు కదా, మళ్ళీ ఏడో ఏట ఈ పేరు ఎందుకు వచ్చిందండి అంటే, మొట్టమొదట ధ్యానం చేశారు అత్రి అనసూయ. ఆ అత్రి మహర్షి మహాతపస్సు చేశాడు, ధ్యానం చేశాడు. ధ్యానం చేసిన తర్వాత మాత్రమే దత్తుడు లభిస్తాడు. 7 ఏళ్ల ధ్యానం అయ్యాక దత్తుడు వచ్చాడు మన దగ్గరికి. గట్టిగా చప్పట్లు ఎందుకు కొట్టమంటున్నాను తెలుసా అండి? గట్టిగా నేను చెప్పనా? పరధ్యానంలో ఉన్నవాడిని ధ్యానంలోకి తీసుకురావడానికి. మన పక్కన ఎవడైనా పడుకుంటే లేవాలిగా. గట్టిగా అవుతారు చప్పట్లు కొట్టు. మన పక్కన పడుకున్న వాడి కోసం కాదు, ఈ లోపల జీవుడు ఎప్పటి నుంచో పడుకోనున్నాడు. లేకపోతే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం కాదు కదా. పుట్టడం పోవడం పుట్టడం పోవడం, మళ్ళీ ఈ కష్టాలు, మళ్ళీ ఈ ఇబ్బందులు, ఇవన్నీ దేనికి వస్తున్నాయి? మన స్వస్వరూపం మనకి తెలియలేదు. ఎందుకు తెలియలేదు? లోపల ఉన్న జీవుడు నిద్రపోతున్నాడు. దాని దుంప తెగ వాడు లేస్తే తప్ప ఈ దీనికి ముక్తి అనేటటువంటిది లేదు. వాణ్ణి లేపడానికి చప్పట్లు కొట్టారు. నాయనా లే అని చెప్పాలి. ఎలా చప్పట్లు కొడితే వాడు లేస్తాడా అండి? చప్పట్లు కొడితేనే వాడు లేస్తాడు. ఇవి 5 జ్ఞానేంద్రియాలు, ఇవి 5 కర్మేంద్రియాలు. ఈ రెండిటిని ఒక్కసారి సమన్వయం
చేసి నాదం చేస్తే మనస్సులో నుంచి శబ్ద బ్రహ్మము అనేది పుడుతుంది. ఆ శబ్ద బ్రహ్మమే నిన్ను ఆధ్యాత్మికమైన అత్యున్నతమైనటువంటి ఆ పవిత్రమైన పరతత్వంలోకి చేరుస్తుంది. ఆ శబ్ద బ్రహ్మము యొక్క ప్రక్రియ చప్పట్లు కొట్టడం. గట్టిగా ఒకసారి. వాళ్ళని తీరన్నా ఎంతసేపు ఇట్టేందుకు అటు చక్కగా చూడు, ఎంత గట్టిగా అద్భుతంగా. ఆడవాళ్ళు అడుగుతారు మమ్మల్ని తీలేదే అని. ఒక్కసారి మన రఘు గురూజీకి గట్టిగా లేచి నిల్చొని చప్పట్లు కొడదాం. లేచి నిల్చొని, మీరు కూర్చొనే ఉండండి. అద్భుతం, అద్భుతం, అద్భుతం. ఎందుకు లేచి నిల్చొని చప్పట్లు కొట్టమన్నా అంటే, ఇంట్లో వాళ్ళ మానాన వాళ్ళు భోజనం చేస్తూ, వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు చూసుకుంటూ జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యో నా దగ్గరికి 1,00,000 రూపాయలు వచ్చినాయే, మరి ఎదుటి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ నేను ఏదైనా చెయ్యాలి, ఈ 100 కోట్లు నాకు దొరికినాయి, ఈ 100 కోట్లు నేను అందరితోటి పంచుకోవాలి అనుకుండే వాళ్ళు తక్కువ ఉంటారు. నాతో మహా అంటే నా భార్యతో, నా కుటుంబంతో, నా మిత్రులతో పంచుకోవాలనుకుంటారు. నాకు ధ్యానము, యోగము అనే ఓ మహత్తర విద్య ఎక్కడి నుంచో నా శరీరానికి చేరింది. ఈ చేరినటువంటి విద్య నేనొక్కడే కాదు, నాతో పాటు నలుగురు ఆస్వాదించాలి అని ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇన్నేళ్లుగా అనేక మందిని ఇంత అద్భుతమైన ధ్యాన ప్రక్రియలో ప్రవేశపెట్టినందుకు త్యాగం ఉంటే తప్ప పని చేయలేరండి. అలాంటి త్యాగాన్ని తీసుకొని ముందరికెళ్తున్నందుకు ఆయన గట్టిగా ఒకసారి మనందరి కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకుందామని చెప్పాను. ఈ సంస్థలోకి నేను రావడానికి నాకు ముఖ్య కారణమైనటువంటి వ్యక్తి మా చంద్రశేఖర్ రెడ్డి గారు. లేకపోతే నేనెక్కడో నా పనిలో నేనుంటాను, వారి పనిలో వారు ఉంటారు, సంస్థ పనిలో సంస్థ ఉంటుంది. కాదు, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. రఘు గురూజీ అని చాలా చక్కగా దిగ్విజయంగా ఆయన చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి చూడాలి, ఈ సంస్థ గురించి తెలుసుకోవాలి అని నాకు ఇటువైపు రావడానికి అడుగులు వేసేటటువంటి ప్రేరణ ఇచ్చినటువంటి వారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, అనేక కార్యక్రమాల్లో హడావుడిగా ఉంటారు. మా రామకిషన్ రావు గారు జాయింట్ కమిషనర్ జిఎస్టి, వారు నిత్యము ఈ రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, మిగతా ఉండేటటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని డబ్బులు ఖర్చు పెట్టే ఆర్గనైజేషన్, మరి డబ్బులు సంపాదించే ఆర్గనైజేషన్ కూడా ఒకటి కావాలి కదా. తెలంగాణలో ఉండేటువంటి వ్యవస్థలకు అవసరమైన ధనాన్ని సమకూర్చడంలో చాలా చక్కటి పాత్రలో ఎప్పుడూ హడావుడిగా ఉంటారు మా రామకిషన్ రావు గారు. ఆయనకు కూడా ధ్యానం అన్నా, ఆయనకి కర్మకాండ అన్నా, సంధ్యావందనం అన్నా, ఇత్యాదులన్నా చాలా ఇష్టము. నిత్య నిరంతరము ఆ సాధనలో ఉంటూ ఆయన అనుష్ఠానాలు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఒక జాయింట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంటే సమాజంలో ఒక ఆదర్శం కావాలి, తాను ఆచరిస్తూ నలుగురికి చూపిస్తూ కూడా ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళని ఎవరినైనా ఎప్పుడైనా వేదిక మీద కూర్చోబెట్టుకోవాలి. ఎలా చంద్రశేఖర్ రెడ్డి గారు స్కూళ్ల విషయంలో వేల మంది విద్యార్థుల్ని తయారు చేశారో, అలాగే సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వారు. గట్టిగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మస్వరూపులైన మీకు, మిమ్మల్ని మీరు ఉద్దేశించుకొని గట్టిగా ఒకసారి కడతాను. అనండమ్మా అందరూ గోవిందా. అమ్మో, చాలా మొహమాటస్తులే ఉన్నారు ఇక్కడ. ఏమ్మా, గోవిందా అంటానికి కూడా మొహమాట పడుతున్నారు. గోవిందా.
ఇంకా కొంచెం ఆ మగవాళ్ల గొంతు వినిపించింది కానీ ఆడవాళ్ళది వినిపిలే. ఏం పర్లేదమ్మా, ఇవాళ గోవింద అనకపోయినా ఏదో రోజు గోవింద అంటాం ఖాయం. గోవింద అనే లోపెవడు గోవింద అంటాడో వాడు అదృష్టవంతుడు. గోవింద. ఇది భయంకరమైనటువంటి కలికాలం. ఎంత కలికాలం అయ్యా అంటే ఎవ్వడి స్వార్థం వాడు చూసుకునేటటువంటి కాలం. ఇలాంటి కాలంలో ఓ యోగం గురించి, సంస్థ ఆరంభం గురించి ఇంతమందిని మనం ఇక్కడ కలిశాము అంటే ఇక్కడ మాత్రం ఈ కాసేపు ఆ కలి ఉండేటటువంటి అవకాశం లేదు. కలి ఎక్కడో దూరం ఉంటాడు. ఏమండి, ధ్యానం అవసరమా జీవితంలో? ఏ ధ్యానం చేయని వాడు కూడా తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, హాయిగా ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నాడు కదా. మరి ప్రత్యేకంగా ధ్యానం ఎందుకండి? ఇందాక చిట్టుతల్లి కీర్తి ఆసనాలు వేసింది గట్టిగా. ఒకసారి ఆ చిట్టుతల్లికి గట్టిగా చప్పట్లు. ఉందా, వెళ్ళిపోయిందా? ఒకసారి ప్రాణాన్న చాలా గట్టిగా నన్ను ఆ బొక్కే ఒక్కసారి. బొకే బొకే చివర్లో ఇద్దాము. అలాగే చక్కగా అద్భుతంగా నృత్యం చేసిన చిట్టు తల్లి సారిక రా తల్లి, ఒకసారి వేదిక గట్టిగా కరతాళ ధ్వనులు. వీళ్ళు భవిష్యత్తమ్మ. వీళ్ళు ఎవరయ్యా అంటే భవిష్యత్తు. ఉత్తరోత్తర ఈ ధర్మాన్ని ముందరికి తీసుకెళ్ళడానికి పరమాత్మ ఎంచుకున్నటువంటి బిడ్డలు వాళ్ళిద్దరు. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో. మా రఘు గురూజీని, జాయింట్ కమిషనర్ గారిని, వారిరువురిని కలిసి చక్కగా పుష్పగుచ్ఛాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇందాక ఆ అమ్మాయి వేసినటువంటి చూసి ఇంకా ప్రశాంతంగా చప్పట్లు కొట్టట్లేదంటే గొప్ప విషయం. మీరు ఆ అమ్మాయికి కూడా ఇవ్వండి. రెండోది అమ్మ, రెండో అమ్మాయి కూడా నేను ఇస్తాను. మొమెంటోలు ఇస్తాను చివరిలో. వాళ్ళిద్దరూ అమ్మ శరీరముతో ధ్యానం చేశారు. మనం అందరం మనస్సుతోటి ధ్యానం చేస్తాం. కావాలంటే నోటితోటి ధ్యానం చేస్తాం, బ్రహ్మాండంగా రకరకాలు కలుపుకొని. కానీ ఒక శరీరగతమైనటువంటి ధ్యానం, తపస్సు 3 రకాలు ఉంటుందమ్మా. మానసికము, వాచికము, కాయికము. మనస్సుతో తపస్సు, వాక్తో తపస్సు, శరీరంతో తపస్సు. ఈ శరీరంతో తపస్సు అందరూ చేయలేరు. అది జన్మాంతరంలో ఏదో తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే సిద్ధిస్తుంది. ఇందాక ఆ తల్లి చిట్టు తల్లి ఇట్లా 2 కాళ్ళు పైకి లేపంగానే మనం అందరం చప్పట్లు కొట్టాం. ఎందుకు? మనం చేయలేం కాబట్టి చప్పట్లు కొట్టాం. నిజమా కాదా? అవునా? 2 కాళ్ళు ఇలా జాపలా కింద కూర్చుంది, ఎందుకు చప్పట్లు కొట్టాం? మనం చేయలేం. చక్కగా నృత్య భంగిమ చేస్తున్నప్పుడు చప్పట్లు కొట్టాం, ఎందుకు కొట్టాం? ఆ కళ మన లోపలికి ఆవహించబడలేదు, పరమాత్మ ఎంచుకున్నాడు. ఇలా వచ్చేసారి కార్యక్రమం చేసేటప్పుడు ఇలా చేయడం కోసం పిల్లలందరూ పోటీ పడాలి. 20 ఏళ్ల లోపల పిల్లలు కనిపించాలి, పెద్దవాళ్ళందరూ ఆ మూల ఎక్కడైనా కనిపించాలి. అలాంటి స్థితి అతి త్వరలో దత్తాత్రేయ స్వామి వారి పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆ ఫౌండేషన్ పేరు మీద ఆ విధంగా భవిష్యత్తులో ఉత్తర తరం అనేది రాబోతోంది. దీంట్లో అనుమానం అక్కర్లేదు. రఘు గురించి అది సాధించి చూపించబోతున్నారు మనందరికీ. గట్టిగా అయితే మనస్సు అనేది చాలా ప్రధానమైనటువంటిది. శరీరము ఒకవేళ గనక పుట్టి మామూలుగా చచ్చిపోతే ఈ శరీరం ఏంటయ్యా అన్నారు. అమేధ్యపూర్ణ, చీము, నెత్తురు, ఎముకలు, మాంసము, నరాలు, గోళ్ళు, ఎముకలు. ఎప్పుడు
ఊరికినే పుట్టి చచ్చిపోతే వాడికి ఇంత బరువును తగిలించి ఊరికినే ఈ లోకంలోకి పంపించి మళ్ళీ తీసుకెళ్లిపోతున్నాడు. కానీ ఇది నిజమైనటువంటి శీర్యతే ఇది శరీర కాదు. ఇది నిజమైనటువంటి కాయం ఎప్పుడవుతుంది, ఇది నిజమైనటువంటి ఉపాధి ఎప్పుడవుతుంది, ఎప్పుడు యోగాన్ని సాధించి ఈ ఉపాధిలో మనం పెట్టుకుంటామో అప్పుడు అవుతుంది. అనవసరంగా అద్దాల ముందు నిల్చొని నేను ఎంత బాగున్నాను, నేను బాగా అలంకరించుకున్నానా, నాకు ఈ ప్యాంటు చొక్కా బాగుందా, ఈ చీర బాగుందా, ఈ డ్రెస్ బాగుందా, ఈ అలంకారం బాగుందా అనేటటువంటిది అవసరమే. కానీ అది వృధా, అనవసరంగా చాలా అహంకారాన్ని మన లోపలికి తెస్తూ ఉంటుంది. దేని మీద అహంకారము, దేని మీద ఆనందపడుతున్నాం? ఈ చర్మము, ఈ మాంసము, ఈ రక్తము, ఈ చీము, నెత్తురు, దీనికి మనం ఆనందపడేది. అమే ధియపూర్ణ. పోనీ అంతేనా అయ్యా? క్రిమిజాల సంకులం, కొన్ని కోట్లతోటి శరీరం నిండి ఉంది. ఒక్కసారి మైక్రోస్కోప్ లో ఇట్లా చేయి చూసుకున్నవాడు అన్నం తినలేడు. క్రిములతోటి నిండి ఉంది శరీరము. దేవుడి దయ వల్ల ఎవడికి తెలిసినా తెలియకపోయినా అన్ని క్రిములు బతుకుతున్నాయి కాబట్టి అవన్నీ బతకడానికి ఈ శరీరం ఒక కారణమైందని ఆ క్రిముల కోసం ఆనందపడాలి మనం. స్వభావ దుర్గంధం అశేషం అద్భుతం. ఏంటి శరీరం? ఎప్పుడు దుర్గంధం వస్తుంది. రోజుకో సబ్బుల కంపెనీ వస్తుందో రావట్లేదు. దానికి పెట్టుబడి ఏమిటి? మన శరీరానికి ఉన్న కంపు కాదు. స్వభావ దుర్గంధం అశేషం, ఆగకుండా. ఎవడైనా వచ్చి నువ్వు చాలా నీ జుట్టు చాలా బాగుంది అన్నాడు అనుకోండి, అంత జుట్టు కత్తిరించి వాళ్ళ చేతిలో పెట్టండి. బాగుందన్నారు కదండి ఉంచుకోండి అని పక్కన మారేస్తారు. అబ్బా మీ స్కిన్ ఎంత బాగుందో టోన్ అన్నాడు అనుకోండి, కొంచెం చర్మం బరికి చేతిలో పెట్టండి, ఇస్త్రీ అవతల బారేస్తారు. బా సుష్టిగా కండబట్టి బ్రహ్మాండంగా అంత కండ తీసి చేతిలో పెట్టండి. నీ ఎముకల యొక్క ఏర్పాటు కుదింపు చాలా బాగుంది శరీరంలో, ఎముక వాడి చేతిలో పెట్టండి, ఆవిడ చేతిలో పెట్టండి, ఇస్త్రీ అవతల బారేస్తారు. అంటే అన్నీ కలిసి సౌందర్యంగా కనిపిస్తున్నటువంటి ఈ శరీరము ఎప్పుడూ నిజమైన అంటే శరీరానికి అశేషం, అద్భుతం. అంత వాసన వస్తోందే. నువ్వు చాలా బాగుంటావు, నువ్వు చాలా గొప్పగా ఉంటావు. ఓ వారం రోజులు స్నానం చేయకుండా వెళ్ళి నిల్చోండి వాళ్ళ దగ్గర. పక్కకి వెళ్ళి దూరంలో నిల్చుంటారు, పక్కన కూడా ఉండరు. కాబట్టి ఈ శరీరము వాసనతో మాంసాలతో కూడి ఉంది. దీన్ని చూసి మోహబడి ఇదే శాశ్వతమైన జీవితము అని ఏనాడు ధ్యానానికి, యోగాకి, ఇతరమైన పనులకి వెళ్లకుండా ఉండేటటువంటి వాడికి ఒక మాంసం కొట్లో కొట్టేసి ఏలాడదీసినటువంటి శరీరానికి కొద్దిపాటి భేదమే ఉంటుంది. అది తిని ఇంకోటి శరీరంలోకి వెళ్లి బతకడానికైనా పనికొస్తుంది. ఇది దానికి కూడా పనికి రాకుండా వృధా అయిపోతుంది. కాబట్టి ఈ శరీరాన్ని దేనికోసం వచ్చింది? ఈ శరీరము ఈ ఉపాధితో సాధించాల్సిందేమిటి? కోరికలు, భోగాలు ఇవి కాదు. ఇంతకంటే గొప్పది ఏదో ఉంది. ఇందాక రఘు గురించి చెప్తూ ఈ మనుష్య శరీరం రావడం చాలా కష్టం, ఎంతో చేస్తే వచ్చింది, దీన్ని సాధించాలి. ఆదిశంకరాచార్యుల వారు చెప్తారు, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. చాలా ధర్మాలు చేయడానికే ఈ శరీరం ఉందయ్యా. కానీ దుర్లభమైనటువంటివి మూడున్నాయి: మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం, జంతువునాం నరజన్మ దుర్లభం. మనుషుల్లో, ఈ జంతువుల్లో మనిషి జన్మ రావడం చాలా దుర్లభం, చాలా కష్టం. ఎంతో తపస్సు చేసుకుంటే తప్ప ఈ మానవ శరీరం మనకి రాదు. ఎందుకండి మానవ శరీరం రాదు? ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి రహస్యం మన ఉపాధి గురించి పడ్డదో, తాను ఉంటుందో పోతుందో, తన మృత్యుని కూడా లెక్క చేయకుండా మనకి శరీరాన్ని ఇచ్చిందా, ఇవ్వలేదా? ఇచ్చింది కదా. ఆ తల్లికి ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. మాతృదేవో భవ. అమ్మా, నేను ఈ ప్రపంచంలో ఏ పాపం చేయకుండా వచ్చానన్నవాడు ఎవడూ లేడు.
నీ ఒంట్లో చుక్క రక్తం రాకుండా ఈ భూమి మీద ఎవడు పుట్టే అవకాశం లేదు. కాబట్టి మాతృదేవో భవ, నీకెంత కష్టపెట్టి వచ్చానో అని తల్లిని ఒక్కసారి నమస్కారం చేసుకోండి. గట్టిగా అనండమ్మా, మాతృదేవో భవ. ఏమండి, తల్లి లోపల నుంచి బయటకు వచ్చాం, ఊడిపడ్డామా తల్లి కడుపులో నుంచి? ఎక్కడి నుంచి వచ్చాం తల్లి కడుపులోకి? ఎక్కడి నుంచి వచ్చాం అయ్యా? నాకు వినిపించలేదు కాబట్టి నేనే చెప్తాను. మాతృ గర్భంలోకి తండ్రి వీర్యంలో నుంచి వచ్చాం. విత్తనం అక్కడ ఉంది. అందరూ అంటుంటారు, నేను కడుపులో పెట్టుకొని చూసుకున్నా, 9 నెలలు కడుపులో మోసాను, నీకేం తెలుస్తుంది ఆ తీపి అని. వాళ్ళకి చెప్పాల్సిన మాట ఏమిటంటే, అమ్మా నీకంటే ముందు కడుపులో పెట్టుకున్నవాడు తండ్రి. నీ కడుపులోకి రావడానికంటే ముందు తండ్రి కడుపులోనే ఉన్నారు ప్రతి వాళ్ళు. గట్టిగా ఒకసారి పితృదేవో భవ, పితృదేవో భవ. అమ్మా నా కడుపులో పెట్టుకొని చూసుకుందో, ముందు ఈ విశ్వంలో ఎక్కడో పడి తిరుగుతున్నటువంటి నన్ను కడుపులో తెచ్చిపెట్టుకున్నటువంటి వాడివి నువ్వయ్యా అని తండ్రికి ఒకసారి నమస్కారం చేసుకుందాం. పితృదేవో భవ. బాగుందండి. తల్లి తండ్రి కడుపులోకి వచ్చాము అంటే కారణం ఏమిటి? జన్మాంతరంలో సరైనటువంటి గురువు మనకి దొరకలేదు. సరైన గురువు దొరికితే మళ్ళీ వచ్చుండేవాళ్ళం కాదు. శాశ్వతమైన బ్రహ్మలోకంలో నిత్య నివాసం చేస్తూ ఆనందంగా ఉండేవాళ్ళం. మరి ఎందుకు వచ్చాం? పూర్వజన్మల్లో సక్రమమైన ఆచార్యుడు మనకి లేడండి. ధర్మాన్ని బోధించి ముక్తి పథంలో నడిపించగలిగేటటువంటి గురువు మనకి లేడు. అందుకని ఈ జన్మలో ఒక గురువు కావాలి. ఒక గురువు నాకు దొరికాడు. ఆయనే దత్తాత్రేయ స్వామి వారు, ఆయనే శంకర భగవత్పాదాచార్యుల వారు. ఆయన మార్గంలో అడుగులు వేయడానికి సంసిద్ధమై ఆ తత్వాన్ని ముందరికి తీసుకొచ్చేటువంటి గురువులందరూ గురువులే. ఆచార్య దేవో భవ. గట్టిగా నమస్కారం చేయండి. ఆచార్య దేవో భవ. ఈ ఆచార్యుడు విధులని సత్కారం చేసుకుంటేనే మన జీవితంలో సరైనటువంటి తల్లి తండ్రి గురువు వస్తారు. కారణం చెప్పనా? ఒకప్పుడు ఈ తల్లి కడుపులో నేను పుట్టానంటే, ఈ తండ్రి కడుపులో నుంచి నేను వచ్చానంటే ఈ ఆచార్యుడు నాకు దొరికాడు. వీళ్లతోటి నాకు విశేషమైన రుణం ఉండాలి. అప్పుడు వాళ్ళు నాకు అతిథే. ఆ అతిథికి నేను పడ్డటువంటి రుణం వల్ల నేను అతనికి చేయగలిగింది చేస్తూ ఉండుగాక అని అతిథి దేవో భవ. ఒక్కసారి ఆ అతిథి రూపంగా వాళ్ళు వచ్చారు. ఇది వేదం చెప్తున్న మాట. ఇది మామూలు మనుష్యుల కంటికి కనిపించేటటువంటిది కాదు. మరి తండ్రి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చామండి? ఎవరైనా చెప్పగలరా? పితృగర్భంలోకి నుంచి వచ్చాం. మనలోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి తిన్న ఆహార పదార్థంలో నుంచి వచ్చాం. అన్నం లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి తిన్న ఆహార పదార్థంలో నుంచి వచ్చాం. అంటే ఇప్పుడు మనం దేనికి రుణపడి ఉన్నామండి? ఆహారానికి రుణపడి ఉన్నామా లేదా? ఆ ఆహార దేవతకి అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. అంటే ఆ అన్నమే ఇంతెత్తు శరీరం కింద మారింది. అందుకే దీన్ని అన్నమయ కోశము అంటారు. అన్నమయ కోశం అని ఎందుకంటారు? అన్నం నుంచి మనం వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం? అన్నం నుంచి వచ్చాం. కాబట్టి కంచంలో ఉన్న అన్నం ఇష్టం వచ్చినట్టు పారేయడం, ఎక్కడ పడితే అది చేయటం కాదు. ఈ అన్నాన్ని చాలా జాగ్రత్తగా నలుగురికి పంచడం, నలుగురికి పెట్టడం, ఆ అన్నాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. ఎందుకు? మెతుకులో ఎవడున్నాడో, ఈ మెతుకును నేను వృధా చేస్తే ఇందులో పుట్టాల్సిన వాడు ఉపాధి లేకుండా పోతున్నాడు. వాడికి ఉపాధి రావాలి అంటే వాడు శరీరంలోకి వెళ్ళాలి, ఏదో ఒక అందుకని అన్నాన్ని గౌరవించలేని వాడు దేన్ని గౌరవించలేడు. ఎక్కడి నుంచి వచ్చామండి? ఒక పండో ఫలమో ఆహారం నుంచి వచ్చాం. ఈ ఆహారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? వృక్షాల నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? వృక్షాల నుంచి వచ్చింది. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏమండి మీ హిందువులందరూ మూర్ఖులండి,
చెట్లకి పుట్లకి పూజ చేస్తారు, తెలివితేటలు లేవు. ఓరి పిచ్చివాడా, నీ సృష్టిలో నీ పుస్తకాలలో ప్రత్యక్షంగా మనిషి పుడితే ఉఫ నూదాడని ఉంటుంది. కానీ మాది మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ సైంటిఫిక్ రిలీజియన్, మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ సైంటిఫిక్ రిలీజియన్ మాది. ఏం చెప్తుందయ్యా అంటే, ఈ వృక్షములో నేను ఒకప్పుడు ఉన్నాను, పుట్టాల్సి వస్తే ఒక దేవుడు ఆ చెట్లతో రుణం అని నేను సక్రమమైన ప్రదేశానికి వెళ్లి పుట్టను అని ఈ జీవి సంస్కారం. చెట్లల్లో మహత్తుంది, చెట్లల్లో జీవముంది. ఆ మహత్తు, ఆ జీవమే ఈ మొత్తం జీవానికి ఉంది. ఆ జీవం, ఈ జీవము, ఈ శరీరాలనే జీవాలు, అన్ని రకాల జీవాలు. ఇప్పుడు చెప్పండి, ఆ ఆహార పదార్థాన్ని మన తండ్రి తిన్నాడు కాబట్టి మనం ఇక్కడ పుట్టాం. అదే ఆహారంలో ఉన్న మిమ్మల్ని, నన్ను ఒక కుక్కో, ఎలుగుబంటో, వంటో, ఎలకో ఏదో తిన్నదని ఈ జీవుడు వాటికైనా ఆహారం తినటం వల్లే సంతానం, మనిషికైనా ఆహారం తినటం వల్లే సంతోషం వస్తోంది. అందుకనే శంకరాచార్యుల వారు జంతువునాం నరజన్మ దుర్లభం, జంతువుల్లో మనిషి పరతంత్రమై ఎప్పుడొచ్చి ఏది దాడి చేస్తుందో అని ఉరుక్కుంటూ ఒక సరైనటువంటి స్థానం ఉండడానికి లేక భయపడుతూ దాని ఆహారం ఏ రోజుకు ఆ రోజు అది అల్లాడుతూ సంపాదించుకుంటూ నరకాన్ని చూస్తుంది ప్రతి జీవి. ఇంత ఎందుకు చేసుకోలేవు? నిరంతరం భయంలో జీవిస్తూ ఉంటాయి, భయంగా ఉంటాయి. మనకి భయం ఉంటుంది. అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభం. ఇన్ని 84 లక్షల కోట్ల యోనులలో ఈ మానవ శరీరం వచ్చింది. ఈ శరీరాన్ని ఆ టీవీలో సీరియల్స్ చూడటం కోసము, సినిమాలు చూడటం కోసము, అనవసరమైనటువంటి రాజకీయాలని తీసుకుంటూ, లేనిపోని విద్వేషాలని పెంచుకుంటూ వృధా చేసుకొని మళ్ళీ జంతువుగా పుట్టేటటువంటి జన్మకి సంసిద్ధం చేసుకోవడానికి ఇంత గొప్ప తల్లి అక్కర్లేదు, తండ్రి అక్కర్లేదు, ఆచార్యుడు అక్కర్లేదు. ఎందుకు కావాలయ్యా ఆచార్యుడు, తల్లి, తండ్రి అంటే, అలా మళ్ళీ పతనం కాకుండా ఉన్నతమైనటువంటి మానవ శరీరమా, లేదు శాశ్వతమైన జీవన్ముక్త్య, ఈ రెండిట్లో ఏదో ఒకటి సంపాదించాలి అంటే ఇలాంటి ధ్యానం అవసరం. అందుకోసం ధ్యానానికి, యోగానికి మనమందరం ఓ దగ్గరికి సమీకృతమై చేసుకునేటటువంటిది. ఎక్కడి నుంచి వచ్చాం? ఆహారంలోంచి. ఆహారం వృక్షంలోంచి వచ్చింది. ఏమండి, వృక్షంలోకి ఏమన్నా ఊడిపడ్డామా? వృక్షంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? ఓసారి ఆలోచించండి. ఎక్కడి నుంచి వచ్చాం? భూమి లేకపోతే వృక్షం ఉందా? భూమి లేకపోతే? భూదేవి అని రోజు దండం పెడతారెందుకు అని అడుగుతారు. భూమి లేకపోతే వృక్షం లేదు. అంటే ఈ వృక్షానికంటే ముందు మనం ఎక్కడున్నాం? భూమిలో ఉంది. నా కన్న తల్లి ఎలా కడుపు, ఈ మాత ఆ మాత అనమంటారు మిగతా వాళ్ళు, కానీ మనం భూమాత అని ఎందుకు పిలుస్తున్నాం? నా తల్లి ఎలా తన శరీరాన్ని చీల్చి నాకు జన్మనిచ్చిందో, ఈ భూమాత కూడా తనని తాను చీల్చుకొని నాకు జన్మనిచ్చింది. అందుకే జనని జన్మభూమిశ్చ అనేటటువంటి మాట వాడతారు. జన్మభూమి అంటారు. అందుకని భూమాతకి లేవంగానే, అమ్మా నా తల్లిలాగా నాకు ఎంత పని చేశావమ్మా అని ఒకసారి నమస్కారం చేసుకోవాలి. ఆ భూమిలోంచి వచ్చాం. ఏమండి, భూమిలోకి ఎక్కడి నుంచి వచ్చాం? నీళ్లు లేకపోతే, ఆ భూమి మీద నీళ్లు రాకపోతే దాన్ని ఎడారి అంటారు, ఇసక అంటారు. జీవరహితమైనటువంటిది. జీవ సహితమైనది ఎప్పుడవుతుంది? జలం ఉంటే జీవసహితం అవుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చామండి? నీళ్లల్లో నుంచి వృక్షంలో, భూమిలోకి చేరాం. నీళ్లల్లోకి ఎక్కడ ఎంత ప్రయాణం చేస్తే ఈ మనిషి శరీరం వచ్చింది అనేది చెప్తున్నాను నేను. పుట్టంగానే వాడిని ఉయ్యాల్లో ఊపి, ఇలా ఊపుతూ వాడికి చక్కగా పాటలు పాడుతూ రకరకాలైనటువంటి పనులు చేస్తారు, ఆనందపడతారు. ఎందుకు తెలుసా? అబ్బా, ఈ బాటసారి ఎంత ప్రయాణం చేసుకుంటూ వచ్చాడో, ఎంత అలసిపోయి వచ్చాడో,
కొత్తగా భూమి మీదకి వచ్చాడు, వీడు ఆ జీవన్ముక్తి స్థితికి వెళ్ళాలి అని చెప్పి దానికి తీసుకొని వెళ్ళటానికి చిన్నప్పుడే పుట్టంగానే ఆ పుట్టినటువంటి పిల్లవాడి దగ్గర ఓ అని అరుస్తూ ఉంటారే, ఇదంతా మాయరా, ఇదేమీ లేదు, దీన్ని నువ్వు పెద్ద చూసుకోకు అని తల్లి అక్కడే చెప్తూ ఉంటుంది వాడితోటి ఆ మాటల్లో. కాబట్టి అక్కడ వాడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? నీళ్లల్లో మనం అందరం ఉన్నామండి, జీవం చేశాను నీళ్లల్లో. ఈ నీళ్లల్లోకి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, నీళ్లల్లోకి అమ్మ సంపర్కంతో చంద్రుడి నుంచి ఆ ద్యుమండలం మొత్తం మేఘాల్లోకి చేరి ఆ మేఘంలో నుంచి జీవుడు వచ్చాడు. అయితే ఈ వచ్చినటువంటి జీవుణ్ణి కాపాడే అమ్మవారి విద్యని చంద్ర విద్య అంటారు. చంద్ర విద్య అని ఎందుకంటారయ్యా అంటే, అమ్మవారి వల్ల ఆ పరమాత్మ యొక్క రక్ష అవసరం. ఎక్కడి నుంచి అంటే, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? అగ్నిలో నుంచి వచ్చినాయి. తెలుసా? ఎవడైనా నమ్ముతారా? అగ్నిలో నుంచి నీళ్లు వచ్చినాయంటే నీళ్ల ఫార్ములా ఏమిటి? H2O. హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఏమిటి? అగ్ని కాదు. సముద్రం బడబాగ్ని లేదు, ఉంది కదా. కాబట్టి నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అగ్నిలో నుంచి వచ్చినాయి. ఆ అగ్నులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక దీపం పెట్టండి, గాలి ఆడకుండా దాన్ని మూసేసేయండి. ఈ ముక్కు లోపల గాలి ఆడకపోతే లోపల దీపం ఎలా ఆగిపోతుందో అలా గాలి అందనటువంటి దీపము కొండెక్కుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాం? వాయువుల్లో నుంచి వచ్చాం. ఈ వాయువుల్లోకి ఎక్కడి నుంచి వచ్చాం? స్పేస్, అవకాశం. ఖాళీ లేకపోతే గాలి సంచరించలేదు. ఆ ఖాళీనే స్పేస్. స్పేస్ లో నుంచి వచ్చాం. ఈ స్పేస్ లోకి ఎక్కడి నుంచి వచ్చాం? ఈ స్పేస్ అంతా నిండి ఉన్న సర్వవ్యాపకమైన పరమాత్మ తనని తాను ఒక ఆనందం చూసుకోవాలి అని ఈ జీవరూపం కింద మార్చుకున్నాడు. ఈ జీవుడు వేరు, ఆ పరమాత్మ వేరు కాదు, రెండు ఒకటే. అజ్ఞానం వల్ల ఇది వేరు అది వేరనే స్థితిలో ఉన్నాం. ఈ రెండు ఒకటే. ఇది వేదం చెప్తోంది. వేదం ఎక్కడ చెప్పిందండి జీవుడు బ్రహ్మము ఒకటే అని? అంటే తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశత్ సంభూతః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః. ఇంత ప్రయాణం చేసి వచ్చాడని వేదం చెప్తోంది. ఇప్పుడు చెప్పిన మాట ఏది నా సొంతం కాదు, వేదం ఏం చెప్పిందో అది చెప్పా. పరమాత్మ నుంచి ఆయన లీల మాత్రం చేత, ఆయన మాయ మాత్రం చేత ఈ ప్రపంచం కింద మారి నేను వేరు అది వేరు అనే భ్రాంతిలో ఉన్నావయ్యా, నువ్వు అది ఒకటే అని ఎరగటమే ముక్తి. అందుకే అన్నమాచార్యులు వారు అంటారు, తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. ఈ ఉపదేశం గురువు దగ్గర నుంచి రాగానే రామదాసు వారు అన్నారు, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని బోరన్నా. అన్నిటికీ ఇది కడసారి జన్మం, ఇక నేను పుట్టనయ్యా, నాకు అర్థమైపోయింది నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేనేమిటో, నా రహస్యం ఏమిటో, ఆ ఆత్మస్వరూపాన్ని నేను అనేటటువంటి ఎరుక నాకు కలిగింది. ఆ తపస్సులో నేను ఉంటాను తప్ప ఇది నాకు అక్కర్లేదు అని రూఢిగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పిన మాట. కాబట్టి ఇంత ప్రయాణం చేసి ఈ భూమి మీదకొచ్చి ఇంత గొప్ప శరీరాన్ని మనం పొంది ఏం చేస్తున్నామంటే ఈ శరీరంతో? ఏ బండి దగ్గర ఏ తిండి దొరుకుతుందా, ఏ కొట్లో ఏ బట్ట దొరుకుతుందా, ఏ ఊళ్ళో ఏ నగ దొరుకుతుందా? వ్యామోహం, తాపత్రయం, దాని వెనకే పడి తిరగటం. ఎంతసేపు ఉన్నా భయపడుతూ నేను చచ్చిపోతానేమో, నాకు రోగం వచ్చిందేమో, నాకు ఈ నొప్పులు వస్తున్నాయే, నాకు ఈ బాధలు వస్తున్నాయే, నాకు ఈ కష్టాలు వస్తున్నాయే. ఈ కష్టాలన్నీ రావడానికి కారణం నీ అజ్ఞానము. ఈ అజ్ఞానం నుంచి మనం ఎప్పుడు బయటపడతామో అప్పుడు మోక్షము అనేటువంటిది. కాబట్టి శరీరము అనేది రావడానికి ఇంత జరిగింది. దీన్ని తపస్సులో పెడితే
ఇది తపస్సు ఈ శరీరం వల్ల సాధించిన వాళ్ళం అవుతాం. అటు కాకుండా మాయ వైపు ప్రవేశపెట్టావా ఈ శరీరం నీకు 100 రకాల మాయల తర్వాత చూపిస్తూ ఉంటుంది. ఎన్ని మాయల్లోకి నువ్వు వెళ్తే అంత మాయ నీకు చూపిస్తూ ఉంటుంది. అందుకని ఈ శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. శరీరం అర్థమైంది. మరి వాక్కు, ఈ వాక్కు చాలా గొప్పదమ్మా. పరమాత్మ తనని తాను కాయముగా, శబ్దముగా, అనంతముగా 3గా విభజించుకున్నాడు. అనంతం, ఎండ్లెస్ 3గా విభజించుకున్నాడు. 3 విభూతుల్ని మన దగ్గర చూపిస్తున్నాడు. శరీరం కనిపిస్తోంది కదా, కనిపిస్తోంది. మరి మనస్సు అంటే ఏమిటి అమ్మా? ఇందులో చాలా మంది నా మనస్సు బాలేదండి, అబ్బా నా మనస్సు చాలా కష్టంగా ఉంది, వాళ్ళ నా మనస్సు చాలా ఆనందంగా ఉంది అంటుంటారు. మనస్సు అంటే ఏంటి ఈ ప్రశ్న వేస్తే ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మత గ్రంథాలు, ఎన్ని సైన్సులు ఉన్నాయో అన్ని సైన్స్ గ్రంథాలు తిరగేయండి. మనస్సు గురించి చెప్పేటటువంటి పాయింట్ ఎక్కడ ఉంటే చెప్పండి. ఒక్క సనాతనమైన వైదిక ధర్మం తప్ప ఇంకా ఎక్కడా మనస్సు అంటే ఏంటి అనేది మనకి లభించదు. చదవాలయ్యా ఈ పురాణాలు, ఈ ఇతిహాసాలు, ఈ ధర్మశాస్త్రాలు అంటే సైన్స్ కి అందనటువంటి మనస్సు ఈ ధర్మం మనకి దొరుకుతుంది. మొన్న ఎవరో నాతోటి వాదన చేస్తున్నారు. నేను సాధారణంగా టీవీల్లో నాస్తిక సిద్ధాంతము, హేతువాదులు, వీళ్ళందరూ రకరకాల వాళ్ళు నాతోటి మాట్లాడుతుంటారు. కంచయ్య, గోగినేని బాబు, అట్లాగే చాలా మంది రకరకాల వాళ్ళు వచ్చి మాట్లాడతారు, డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. సరే నన్ను అడిగారు, ఏమయ్యా జ్యోతిష్యం అని మీరు చెప్తున్నారు కదా, ఈ జ్యోతిష్యం దేని గురించి చెప్తుంది? ఈ జ్యోతిష్యం శరీరం గురించి, మనస్సు గురించి, మాట గురించి చెప్తుందండి అన్నా. సైంటిఫిక్ గా రుజువు చేయగలవా అన్నాడు. నేను చెప్పాలండి, కానీ సైన్స్ ఇంకా డెవలప్ కాలేదు, నన్ను ఏం చేయమంటారు? సైంటిఫిక్ గా నేను రుజువు చేయడానికి సిద్ధం, కానీ సైన్స్ డెవలప్ కాలేదంటావా అన్నాడు. అవునయ్యా కాలేదు. ఎలా చెప్తావన్నాడు. నేను ఒక రాయిని తీసుకుంటా, ఆ రాయి గుంజి విసిరేస్తాను. నేను ఎంత కైనెటిక్ ఎనర్జీ తోటి, ఎంత పొటెన్షియల్ ఎనర్జీ తోటి దాంట్లో వాడుకొని నేను విసిరాను అని నేను చెప్తాను. దానిని బట్టి ఏ పాత్రలో పెరాబాలిక్ విసిరానో స్ట్రైకర్, దీనిని బట్టి ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ రాయి ఎక్కడ పడుతుందో ఎవడైనా చెప్పగలడా లేడా అండి? ఆ రాయిలో వాడిన ఎనర్జీని బట్టి రాయిని చెప్తాడు. ఇప్పుడు నీకు తెలిసినటువంటి సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకో, నేను ఒక పక్షిని తీసుకొస్తాను, ఆ పక్షిని ఇస్తా. ఇప్పుడు నీ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ తోటి ట్రాక్ చేసి అది కుడి పక్కకి వెళ్తుందా, ఎడం పక్కకి వెళ్తుందా, పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా, ముందుకు వెళ్తుందా, నీ ఇష్టం వచ్చిన సైన్స్ ఎక్విప్మెంట్ తెచ్చుకో, నాకు చెప్పు. చెప్పగలడా ఎవడైనా? పక్షి ఎటుపోతుందో ఎవడైనా చెప్పగలడు. పక్షి మనం ఎటుపోతామో మనమే చెప్పాలి. మన తల ఎటు ఊగుతుందో మనకు తెలియదు, మనం ఎటు నడుస్తున్నామో తెలియదు, ఎందుకు తిండి కనిపించగానే ఉరుకుతున్నామో తెలియదు, ప్రతిదాని వెనకాల ఎందుకు తాపత్రయపడుతున్నామో మనకే తెలియదు. కారణం మనస్సు మనకి తెలియదు. కాబట్టి నేను ఇప్పుడు నీకు రెడీ, నేను ప్రూవ్ చేయడానికి సైంటిఫిక్ గా. ప్లీజ్ గో డెవలప్ సైన్స్ అండ్ కమ్ బ్యాక్ టు మీ. ఎంత డెవలప్ చేస్తావయ్యా అంటే ఈ మనస్సుని రీడ్ చేయడానికి అవసరమైనటువంటి స్థితి ఎంతో అంత డెవలప్ చేసుకోనరా, అప్పుడు నేను మాట్లాడతా. కాబట్టి చాలా గొప్పది ఈ మనస్సు గురించి సనాతన వైదిక ధర్మం మాత్రమే చెప్పింది. ఎంత గొప్పగా చెప్పిందంటే రాజయోగం చదివితే మీకు తెలుస్తుంది. రాజయోగంలో ప్రత్యేకంగా రాయబడి ఉంటుంది. అంటే మనస్సుకి తల్లి తండ్రి ఉన్నారు, తెలుసా మీకు? మనస్సుకి తల్లి ఉన్నారు. మనస్సుకి తల్లి ఎవరు? మనస్సుకి తల్లి ఆకాశం. మనస్సుకి తండ్రి ఎవరు? ఎవరు తండ్రి? వాయువు. ఆంజనేయ స్వామి తల్లి అంజనీదేవి, తండ్రి వాయుదేవుడు. రామాయణం మొత్తంలో ఆత్మస్వరూపము రాముడైతే, ప్రకృతి స్వరూపం బుద్ధి స్వరూపం సీతా అమ్మవారైతే, మనస్వరూపము ఎవరు? ఆంజనేయ స్వామి వారు. ఈ హనుమత్ పరబ్రహ్మ
ఇదంతా కూడా మన లోపల ఉన్నది. ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు? మీలోనే ఉన్నాడు. రాముడు ఎక్కడున్నాడు? మీలోనే. సీతమ్మ ఎక్కడుంది? మీలోనే ఉంది. ఈ ఉన్నటువంటి వీళ్ళందరినీ తీసి చూపించి నీకు దానికి అభేదం అని చెప్పడమే యోగం. యోగం అంటే వాళ్ళతో కలయిక, ఆ ఆత్మతత్వంతో కలయిక. ఆ కలయికను చేయడాన్నే యోగము అంటారు. మనస్సుకి తల్లి తండ్రి, దీన్ని మనకు అర్థమయ్యే టర్మ్లో చెప్తాను. మన చేతిలో ఫోన్స్ ఉన్నాయా? ఫోన్స్ ఉన్నాయి కదా, అందులో వాట్సాప్ అని ఉందా? ఆ వాట్సాప్కి చిన్నపిల్లలకు తొడిగే డైపర్కి పెద్ద తేడా లేదు. ఎందుకు? ఎప్పుడు తడిని చూస్తాం. ఏమైనా వచ్చిందా, ఏమైనా వచ్చిందా, ఏమైనా వచ్చిందా? చిన్నపిల్లవాడిని ఎత్తుకోగానే ఇట్లా అంటుంటాం లేదా? ఎందుకంటాం? ఏమైనా వచ్చిందేమో అని. ఇది కూడా అంతే. ఏమన్నా వచ్చిందా, ఏమన్నా వచ్చిందా అని తేడా ఏం లేదు. దాంట్లో మొత్తం వాట్సాప్లో మీకు ఏమిటి అంటే నామము, రూపము. నామము అంటే శబ్దము, ఈ రెండు కాకుండా దాంట్లో వేరే ఏమైనా ఉందా? వేరే ఏదైనా ఉందా? నామము, రూపము. ఈ ప్రపంచమంతా ఏమిటి? ఈ మనస్సు, ఇది ఒకటే. మీరు ఏం కావాలని కోరుకుంటారు? ఫోన్ తీసుకోగానే అబ్బా ఇందులో ఎంత ర్యామ్, ఎంత జీబీ స్పేస్. ఇది 128 జీబీ, ఇది 512 జీబీ స్పేస్ అండి, టీబీ. ఎందుకు? అడ్డమైన చెత్త విషయాలన్నీ దాని లోపల నిండాలి. ఇప్పుడు మనకి అంత టీబీలు ఉంటే తప్ప ఆ అడ్డమైన చెత్త ఈ ఫోన్లోకి వచ్చి స్టోర్ కాదు. మరి స్టోర్ కాగానే సరిపోయిందా? ఇలా అనగానే వెంటనే కనిపించాలండి. దానికి ర్యామ్ కావాలి, స్పీడ్ కావాలా వద్దా? మన మనస్సు కూడా లోపల అదే, స్పేస్ అండ్ స్పీడ్. స్పేస్ దేని వల్ల తెలుస్తోంది? ఋతురాగాలు సీరియల్ 1000 ఎపిసోడ్లు చూసాం. నాటకాలలో, మా టీవీల్లో, రాజకీయాల్లో చాలా మంది ముఖ్యమంత్రుల్ని మార్చాం, చర్చలు చేసుకున్నాం. ఇక రోజు అందులో కట్టుకున్న బట్టలు, వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ చూసాం. ఇందులో వచ్చే పదవులు, గొడవలు, ఎవడేంటి అభిమానం, ఇవన్నీ చూసుకుంటూ పోయాం. ఇన్ని చూసినా ఇంకోటి పెట్టుకోవడానికి చోటు ఉందే లోపల? స్పేస్ ఉందా లేదా? స్పేస్ మనస్సులో ఎప్పుడు స్పేస్ అనేది ఉంటుంది. సో మనస్సు ఏమిటి? దీని తల్లి స్పేస్, దీని తండ్రి స్పీడ్, ర్యామ్. 16 జీబీ, 32 జీబీ, 64 జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్. స్పీడ్, సంచాలం. ఎప్పుడైతే మీ వాట్సాప్ లో అడ్డమైన చెత్తతోటి నిండిపోతే ఏమవుతుందండి? చెత్తంతా నిండిపోతే ఏమైంది? ఫోన్లో దాన్ని తిట్టుకుంటాం. ఇది ఎక్కడ గోలరాను, కొన్ని డిలీట్ చేస్తాం, స్పేస్ పెంచుకుంటాం. అలాగే స్పేస్ పెరిగే కొద్దీ, స్పేస్ నిండే కొద్దీ స్పీడ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే స్పేస్ ని అడ్డమైన విషయాలన్నిటితోటి నింపుకుంటూ ఉంటామో స్పీడ్ తగ్గిపోతున్నావు. వయసు వచ్చాక అబ్బా ఇదివరకుట్లాగా నాకు గుర్తు లేదు. ఎందుకు? అడ్డమైన చెత్తంతా లోపల తెచ్చుకున్నావు. నీకు ఎక్కడ స్పేస్ లో ఆ స్పీడ్ గా పనిచేయడం అనేది కుదురుతుంది? అవకాశం లేదు. మరి ఏం చేయాలయ్యా? రఘు గురుజీ దగ్గరికి రండి. ఏం చేస్తారు ఆయన? ఆయన దగ్గర డిలీట్ బటన్ ఉంది. అర్థమైందా? ఆయన దగ్గర ఏముంది? శ్రీదత్త ఫౌండేషన్ లో ఉన్నది ఏంటండి? డిలీట్ బటన్. మనం పూజ చేస్తాం, పూజ అంతా చేసిన తర్వాత ఏం చేస్తాం? చివరికి ఓ మంత్రం చెప్తాం. అది రోజు చెప్పుకోవాలి. ఈ సంస్థలో గుర్తుంచుకోండి. ఈ సంస్థలో ఖాయంగా అది చెప్పండి. ఏమిటి? కాయేన వాచ మనస్ ఇంద్రియైర్వా బుద్ధి ఆత్మనవా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ ఇతి సమర్పయామి. డిలీట్ చేశారు. డిలీట్ చేసినప్పుడు ఏమైంది? మీ ఫోన్లో ఉన్న స్పేస్ లోది అనంతమైన స్పేస్ లోకి వెళ్ళిపోయింది. అవునా కదా? డిలీట్ అంటే ఏంటి? అది ఎక్కడికో మాయమైపోలా, మీ ఫోన్లో మాయమైంది.
బట్ ఈ అనంతమైనటువంటి స్పేస్ లో అది ఎక్కడో ఉంది, లేకపోవడం అనేది లేదు. అవునా? ఈ నామరూపం అంతా కూడా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి అడ్డమైన చెత్త నామ శబ్దాలు, అడ్డమైన చెత్త రూపాలన్నీ లోపల తెచ్చి పెట్టుకుంటున్నాం. కాబట్టి సాయంత్రం నిద్రపోయే ముందు కాయేన వాచ, ఈ శరీరంతో, ఈ వాక్కుతోటి, ఈ మనస్సుతోటి, ఈ ఇంద్రియాలతోటి, ఈ బుద్ధితోటి, నా ప్రకృతితోటి, ఈ ఆత్మతోటి, నా స్వభావంతో నేను ఏదేదైతే చేశానో అదంతా కూడా నారాయణాయేతి సమర్పయామి, నీకే అర్పిస్తున్నానయ్యా. ఇదే డిలీట్ బటన్. అనంగానే డిలీట్ అవుతుందా? కాదు. దానికి ఒక ప్రాపర్ ప్రాసెస్ ఉంటుంది. ఒక గురువు దగ్గరికి రావాలి, నియంత్రణ చేయటం ఎలా అనేటటువంటి విషయాన్ని నేర్చుకోవాలి. ఎందుకు అంటే, ఇందులో కుక్కలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? కుక్కలు పెంచుకునేవాళ్ళు ఇంట్లో ఆయన పెంచుకుంటున్నారు. ఆ అమ్మాయి చిట్టు తల్లి కూడా, మా యోగా టీచర్ కూడా పెంచుతోంది. ఒకసారి లేచి నిల్చోనన్నా, రోజు కుక్కని వాకింగ్కి తిప్పుతుంటావా? తాడు పెట్టుకొని తీసుకెళ్తావా? కుక్కని నువ్వే తిప్పుతున్నావు కదా, అది నీ భ్రమ. నువ్వు బయటికి తీసుకెళ్ళాక అది నిన్ను తిప్పుతుందా, నువ్వు దాన్ని తిప్పుతున్నావా? అది అటు ఇటు ఉరుకుతుంటుందా, దాని వెనకాల వెళ్తుంటావా? అది వాసన చూస్తుంది, మార్కేస్తుంది. ఎక్కడో అక్కడ వాసన చూస్తుంది, దాని గుర్తు వేసుకుంటూ ఉంటుంది. కూర్చొని దాని గుర్తు వేసుకుంటూ ఉంటుంది. అవునా? మనమందరం అనుకుంటాం మన మనస్సు మనమే వాకింగ్ చేయిస్తున్నామని. కానీ ఆ కుక్క ఎలా చేస్తుందో మన మనస్సు మనతోటి వాకింగ్ చేయిస్తుంది. మనకు తెలియని విషయం ఇది. వెళ్ళి ఏం చేస్తున్నాయా, ప్రతి అడ్డమైన విషయం దగ్గర కాలు లేపుతుంది, తన గుర్తు తాను వేసుకుంటుంది, అక్కడ వాసన చూస్తుంది, తిరిగి వస్తుంది. ఎగ్జాక్ట్ మన మనస్సు చేసేటటువంటి పని ఇదే. కాబట్టి మనం మనస్సుని డ్రైవ్ చేస్తున్నాం అనుకుంటాం, అబ్బే లేదు. గురువు దగ్గర సాధన చేయనటువంటి వాడి మనస్సు వాడిని డ్రైవ్ చేసి వాడికి నరకం చూపిస్తుంది. వాడి సాఫ్ట్వేర్ అంతా ల్యాప్స్ అవుతుంది. ఒక్కసారి మనస్సు పాడైందా, బయట పనులు ఏం చేయాలన్నా భయపడిపోతాం, చేతగాని పరిస్థితి వస్తుంది. ఎంత శరీరంలో దార్ఢ్యం, బలం ఏది ఉన్నా ఏది చెయ్యలేనటువంటి స్థితి వస్తుంది. మనస్సు బలంగా ఉందా, ఎన్ని పరాజయాలున్నా వాడు దిగ్విజయాన్ని చూసి తీర్తాడు. దానికి మనస్సు బలం కావాలి. ఆ మనస్సు బలం గురువు దగ్గర మాత్రమే లభిస్తుంది తప్ప ఎక్కడ దొరికే అవకాశం లేదు. గురువు అంటే మళ్ళీ వాడి తెలివితేటలతో మాట్లాడే గురువు కాదు. వేదం ఇది చెప్పింది, ఉపనిషత్తులు ఇది చెప్పినాయి, ధర్మశాస్త్రాలు ఇది చెప్తున్నాయి అని చెప్పేటటువంటి గురువు. ఆ ధర్మం కావాలి మనకి. ఆ ధర్మం మనల్ని డ్రైవ్ చేస్తుంది. ఎందుకు? ప్రిన్సిపల్స్ ఇచ్చేశారు మాకు. రాగానే మా మ్యాథ్స్ టీచర్ అండి, ప్లస్ మా బిజినెస్ లో ఎవ్రీథింగ్ అండి అని మిత్రుల్ని పరిచయం చేశారు. మ్యాథమెటిక్స్ అంటే ఆ శరీరం ఉన్నదా, ఆ శరీరంలో అంతకుముందు ఫార్ములేస్ లోపల తెచ్చుకొని ఆ ఫార్ములే ఎదురుగుండా ఉండే పిల్లలకి ఇచ్చి క్లియర్ చేయించేదా? ఆయన మ్యాథ్స్ టీచర్ ఎప్పుడవుతారు? ఆ ఫార్ములేస్ లోపలికి వచ్చి ఆ ఫార్ములే ఎదుటి పిల్లవాడికి కూడా బోధించి అర్థమయ్యేట్టుగా చేస్తే మ్యాథ్స్ టీచర్. ఫార్ములేస్ అన్ని వేదంలో చెప్పబడ్డాయి. ఆ ఫార్ములేషన్స్ మన శరీరంలోకి తెచ్చుకొని ముందర వచ్చేటువంటి దత్తా, శ్రీ దత్తా ఫౌండేషన్ అనే పేరు ఏ క్షణం నిర్ణయించామో మనము ఆ ఫార్ములేషన్స్ కి బద్ధులై ఆ ఫార్ములేషన్స్ అన్నిటినీ ముందర తరానికి తీసుకెళ్తాము అనేటటువంటి ప్రతిజ్ఞ ఖచ్చితంగా మన లోపలికి దత్తతయ్య వస్తారు. ఆ స్థాయి ఉంది కాబట్టే మనం అనుకుంటాం పేరు మనం ఎంచుకున్నామని. కాదు, పేరు ఆయన ఎంచుకొని వీరిలోకి చేరి వచ్చారు. అంటే ఆయనే అనుకుంటున్నారు ఈ మార్గంలో ఇది నడవాలి అని. గట్టిగా ఒకసారి కరతాళం. అందుకే వేదం చెప్తుంది, మనసో వసే సర్వమిదం బభూవ భీష్మో హి దేవాన్ తవ సస్తవీయాన్. మనస్సుని వశం చేసుకోవయ్యా. మనస్సుని వశం చేసుకుంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. కాబట్టి మనస్సుని వశం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? కృష్ణుడు చెప్తున్నాడు, అభ్యాసం చెయ్యి. అప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం వల్ల నీకు వచ్చే జ్ఞానం వల్ల నువ్వు అర్థం చేసుకోగలుగుతావు.
ఇది చాలా ప్రధానమైనటువంటిది. అందుకని మనస్సుని ఎప్పుడు సక్రమమైనటువంటి మార్గంలోకి తీసుకొని ముందరికి వెళ్తూ ఉండాలి. మనస్సు అర్థం కావాలా, దాని స్పీడ్, దాని స్పేస్, ఆ స్పేస్ లో ఎలాంటి విషయాలు నింపుతున్నా. అయ్యండి, మనస్సు ఏం చేస్తుందో చెప్తున్నారు. మనస్సు అంటే ఏమిటి అంటే వేదం ఏం చెప్పింది? సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు. ఏమండి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న అందరూ ఒకసారి కళ్ళు మూసుకుంటారా? అందరూ ప్రతి ఒక్కళ్ళు, అయ్యా నిల్చున్న వాళ్ళతో సహా, లేకపోతే మనస్సు వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటుంది. ఒక్కసారి నేను కాఫీ అన్నాను, కాఫీ. ఒకసారి అందరు కళ్ళు తెరవండి. అందరికీ కాఫీ కనిపించిందా? ఏమ్మా, కొంతమందికి గ్లాస్ గుర్తొచ్చింది, కొంతమందికి పొగలు గుర్తొచ్చినాయి, కొంతమందికి గిన్నెలో కనిపించింది, కొంతమందికి బ్రూక్ బాండ్ ప్యాకెట్ కనిపించింది, కొంతమందికి నెస్కేప్ కనిపించింది, కొంతమందికి అమ్మ పెట్టుకున్నట్టు కనిపించింది, కొంతమందికి స్టవ్ కనిపించింది. అందరికీ ఒకటే కనిపించిందా? కానీ నేను అన్న మాట ఏమిటి? నేను అన్నదేంటి? కాఫీ. అంతేనా? కాఫీ కంటే నేనేమన్నా రెండో అక్షరం వేరే కొత్తదేమన్నా అన్నానా? కాఫీ అన్నాను. అని కళ్ళు మూసుకోండి అన్నా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి కనిపించిందా? ఒకళ్ళకి కనిపించింది, ఇంకోళ్ళకి కనిపించలా. మొత్తం లోకాలు ఎన్నో తెలుసా అండి? ఎవరైనా చెప్పగలరా? మొత్తం లోకాలు ఎన్ని చెప్పగలరా? ఎవరి లోకం వాళ్ళది. ఇప్పుడు నేను కాఫీ అనగానే ఎవడి లోకం బొమ్మను తయారు చేసుకున్నారు, అవునా కాదా? కాబట్టి కాఫీ అనే ఒక్క శబ్దం నేను వాడితే ఇన్ని బొమ్మలు తయారైనాయే. ఏది సత్యం? ఈ అన్నిటిలో ఏది సత్యమో చెప్పండి. అన్ని సత్యాలేనా? అన్ని సత్యాలు ఎట్లా ఉంటాయండి? ఒకటే సత్యం ఉండాలి కదా. అంటే ఈ మనస్సు మనకుండేటటువంటి అనుభవాలతో సబ్జెక్టు ఒకటి ఉంటుంది, ఒక వస్తువు ఉంది. నేను చెప్పంగానే ఆ కాఫీ అనే దాంతో కనెక్ట్ చేసింది చూసారా? ఆ కనెక్టింగ్ పాయింట్, ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ని మనస్సు అంటారు. నేను వస్తువు అనే రెండు ఓ దగ్గర ఎక్కడ కలుస్తున్నాయో అది మనస్సు. ఆ కలిసినటువంటి పదార్థ నిశ్చయం బుద్ధి చేస్తుంది. అని అహం చెప్తుంది. ఆ వెంటనే దీనివల్ల నాకు ప్రయోజనం ఏమిటి, ఇది టేస్టా, గుడ్డా, బ్యాడా, పారేయాల్సిందా, ఉంచుకోవాలా, ఎంజాయ్ చేయాలా, ఎంటర్టైన్ చేయాలా, చిత్తం చెప్తుంది. మనోబుద్ధి అహంకార చిత్త అని నాహం. ఇవేవి మనం కాదు వాస్తవానికి. కానీ ఇంత ప్రాసెస్ స్ప్లిట్ సెకండ్ లో అవుతుంది. స్ప్లిట్ సెకండ్, ఒక రెప్పపాటు కంటే కూడా తక్కువ, నిమేషము ఇంకా తక్కువ, లిప్త ఇంకా తక్కువ, రేఖ ఇంకా తక్కువ. అంత తక్కువ సమయంలో ఈ మనస్సు అనేది ఇంటర్సెక్ట్ అయిపోవడం, పదార్థ నిశ్చయం చేయాలనే ప్రయత్నం అయిపోవడం, దాన్ని నేను చూశాననుకోవడం, దాంట్లో మంచా చెడా, మనకి యూజా త్రోనా, ఉంచుకుందామా, ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఈ సాఫ్ట్వేర్ ని కనుక మనం అర్థం చేసుకోలేదా, మనకి ధ్యానం అర్థం కాదు, మనకి యోగం అర్థం కాదు. యోగ ధ్యానాలు అర్థం కావాలి అంటే ఆ ఇన్నర్ సాఫ్ట్వేర్ తెలుసుకోవాలి. అప్పుడు మనకి మనం ఆర్కిటెక్ట్ కాగలుగుతాం. ఆర్కిటెక్ట్ కావాలంటే నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ దేని మీద కావాలి? నీ మనస్సు మీద నీకు నాలెడ్జ్ కావాలి. నీ మనస్సు మీద నాలెడ్జ్ లేకుండా బయట ఉన్న నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి కప్పలాగా మారాలి. దాన్నే మాండూక్య ఉపనిషత్తు అని చెప్తుంది. ఆ మండూకం ఏం చేస్తుందండి? కప్ప ముందరికి ఎగిరేటప్పుడు ఒక్కసారి ఇట్లా వెనక్కి వెళ్తుంది, తర్వాత ముందరికి దూకుతుంది. అలా ఒక్కసారి అంతర్ముఖమై ఇన్నర్ సాఫ్ట్వేర్స్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత తప్ప ఎక్స్టర్నల్ వరల్డ్ వెళ్లకు అని మాండూక్య ఉపనిషత్తు మనకు చెప్తుంది. మొహమాటస్తులందరికీ ఓ నమస్కారం. ఎందుకు చెప్పాను చెప్పండి? చైతన్యము, తేజస్సు, ఆనందము, తృప్తితోటి ఉండాలి ఎప్పుడు. అదే మనల్ని కూర్చోబెడుతుంది. కాబట్టి నన్ను ఇలా చెప్పుకుంటూ పొమ్మంటే గంటలు గంటలు చెప్తా. నేను వాచి చూడట్లేదు, సమయం చూడట్లేదు. నేను చెప్తూ ఉంటే మీరు వింటూనే ఉంటారు. కానీ అవతల రామచంద్ర అనాల్సినటువంటి కార్యక్రమాలు ఏర్పాటైనాయి. ఏమిటి రామచంద్ర? ఎప్పుడు అంటామండి?
అన్నమో రామచంద్ర అంటాం కదా, అక్కడ దాకా చేరాలంటే వేరే కార్యక్రమాలు చాలా ఉన్నాయి మధ్యలో. కాబట్టి అమ్మ యోగా, ధ్యానము, దానికి శ్రీదత్త అనే పేరు పెట్టారు. శ్రీ అంటే సమస్తమైనటువంటి సంపదలు, సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు, దీన్ని మొత్తాన్ని శ్రీ అంటారు. శ్రీ, ఈ సంపదలు ఐశ్వర్యాలు ఏమో తెలుసా అండి? ఆడవాళ్ళు, ప్రకృతి. శ్రీ సమస్తమైనటువంటి విభూతులు వాళ్ళు, అందుకనే వాళ్ళని శ్రీమతి అని పిలుస్తారు. పురుషులు వాళ్ళు కూడా సంపదే, శ్రీ అని పిలుస్తారు. శ్రీ, శ్రీమతి. ఈ శ్రీ అనేటటువంటిది ఉభయంలో అభేదము. కాబట్టి యోగాకి ఎవరు పనికి వస్తారు, ఆడవాళ్ళ మగవాళ్ళ అంటానికి లేదు, అందరికీ శ్రీ, ఆ సంపద అవసరమే. దత్త, దత్తాత్రేయుడు ఎవరండి అంటే 3 రూపాలు. మాలాం కుండించ డమరుం శూలం శంఖం సుదర్శనం. మాలాం కుండీం బ్రహ్మదేవుడి దగ్గర ఉంటాయి, క్రియేటర్. మనం ఎప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉంటాం. ఈ కాసేపు నేను మాట్లాడుతుంటే మీ మైండ్లో నా మాటల నుంచి ఏదో క్రియేట్ చేసుకుంటున్నారా లేదా? రెండో పని ఏం చేస్తాం? రక్షించుకుంటాం. అది విష్ణుమూర్తి యొక్క పని, రక్షణ, పోషణ. ఈ విన్న మాటల్ని రీఇటరేట్ చేసుకోవాలి, ఇంకోళ్ళకి బోధించాలి, లోపల దాచిపెట్టుకోవాలి. దీన్ని విష్ణుమూర్తి చేస్తాడు. తర్వాత మొత్తము లయం చేసేటటువంటి వాడెవరు? శివుడు. ఈ పుట్టించేది వాడే, కాపాడేది వాడే, లయం చేసి బ్రహ్మవస్తువుగా మార్చేది వాడే. 3 వాడే. కానీ ఈ 3 విడివిడిగా చేస్తున్నాడు. ఈ 3 కలిపితే వచ్చినటువంటి అవతారమే దత్త అవతారము. మిగతా గురువులందరూ ఉత్త గురువులేనండి. ఈ ప్రపంచంలో గురుదేవా అని చెప్పాలి, దేవ శబ్దాన్ని గురువుకి పెట్టాలి అంటే అది ఒక్క దత్తాత్రేయుల వారికి మాత్రమే వాడతాము. ఎక్కడ దత్తుడు ఉంటారో అక్కడ దేవతలు కూడా శిష్యుల్లాగా కూర్చొని ఉంటారు. కాబట్టి గురుదేవ దత్త, అక్కడ రాక్షసులు కూడా శిష్యుల్లాగా ఉంటారు, అక్కడ మనుష్యులు కూడా శిష్యులుగా ఉంటారు. పరశురాముడు దేవతా స్వరూపం, అవతారం, ఆయన దత్తాత్రేయుడు శిష్యుడు. ప్రహ్లాదుడు రాక్షస అంశ, హిరణ్యకశిపుడి కొడుకు, ఆయన శిష్యుడిగా అక్కడ కూర్చొని ఉంటాడు. కార్తవీర్యుడు మనుష్యుడు, ఆయన కూడా కూర్చొని ఉంటారు. అంటే దేవతలకి, రాక్షసులకి, మనుష్యులకి, అన్ని రకాల స్వభావాలకి ఒక గురువు కావాలి. ఆ గురువే దత్తాత్రేయుడు. మనలోనే దేవతలు ఉన్నారు, మనలోనే మనుష్య లక్షణం ఉంది, మనలోనే రాక్షస లక్షణము ఉంది. ఈ 3టిని నియంత్రించి నిజమైనటువంటి మార్గంలో తీసుకెళ్తాడు. కాబట్టి దత్త 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 అనే శబ్దంతో పిలుస్తారు. ఆ దత్త అనేటటువంటి పేరు మీద ఇవాళ మనం మొదలు పెట్టుకున్నటువంటి ఈ ఫౌండేషను వేద సంప్రదాయాన్ని ఈ ఉన్న అందరికీ కూడా దత్తత ఇవ్వాలి అని కోరుకుంటూ ఈ సంస్థ వైభవంగా ముందరికి వెళ్ళాలి, అనేక రెట్లు పెరుగుతూ వెళ్ళాలి అని మనసా కోరుకుంటూ నేను గురూజీని ప్రత్యేకంగా అభినందిస్తూ, అందరిలాగా కాకుండా చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ ఉపాధిని ఆ పరమాత్మ ఎంచుకున్నాడు. దీని ద్వారా పూర్ణ న్యాయం, ఎందుకంటే శరీరం శాశ్వతం కాదు, ఏదో రోజు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే లోపల మనం ఎంత ఈ ధర్మాన్ని రక్షించగలిగాము అనేది ప్రధానము. దాన్ని రక్షించే జ్ఞానము, తెలివితేటలు, ఆలోచన విధానము, వ్యూహరచన అన్ని పరమాత్మ రఘు గారిలో ఇచ్చారు. కాబట్టి ఆయనని రఘు గురూజీగా చక్కగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్లాలి అని ఆ దత్తాత్రేయుణ్ణే మనసా ప్రార్థిస్తూ, ఆయన ద్వారా ఆ విభూతి మీ అందరికీ చేరాలి అని మనసా కోరుకుంటూ నా వాణికి విరామ. జై గురుదేవా. ఆ ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళటం కోసం అలాంటి మహానుభావుల యొక్క ఆశీస్సులు
వారి యొక్క వేద పరిజ్ఞానం. నేను ఎప్పుడూ చెప్తుంటాను, గురువు అంటే మనకన్నా ముందు ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి. గురువు అంటే మీరు కాదు, నేను కాదు, మనతో సమానం, అంతకన్నా కాదు. గుర్తుపెట్టుకోండి, మనలాగే మానవ రూపంలో ఉండొచ్చు, మనలాగనే నడవచ్చు, మనతో కలిసి ఉండొచ్చు, మనం ఉండే అపార్ట్మెంట్లోనే ఉండొచ్చేమో, కానీ గురువులు ఎప్పుడూ కూడా ముందు ఉన్న వ్యక్తులు, మన ముందు ఇంకా మనకు కనపడని అతీతమైన ప్రపంచాన్ని చూసినటువంటి శక్తులు. కాబట్టి అలాంటి గురుదీవెనలు ఎల్లప్పుడూ ఈ సంస్థకి, ఈ సంస్థలోకి హాజరై సాధకులుగా మారి ఆ భగవంతుడిలో ఐక్యమై మోక్ష ప్రాప్తి కోసం సాధన చేయాలనుకునే సాధకులకి వారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి వారిని ప్రార్థిస్తూ, ఈ అవకాశం నాకు కల్పించి, అంటే కొద్ది నిమిషాలు ఇందాక అన్నారు సార్, వారు మాట్లాడాక మాట్లాడటం అంటే అది సాధారణ విషయం కాదు. అట్లాంటి సందర్భంలో కొంత నాకు కూడా ఉంటుంది. అంతేనా, ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడినప్పటికీ మహా పండితుల ముందు మాట్లాడేటప్పుడు సాయంత్రం మళ్ళీ మనం సరదాగా మాట్లాడుకున్నాం. కొన్ని సందర్భాల్లో మాటలు తప్పు దొరలకూడదు, వాక్యము నిర్మాణము అసలు తప్పు దొరలకూడదు. కాబట్టి చాలా హుందాగానే మాట్లాడుకున్నాం. అలాగనే కానీ సాయంకాలం మనసు విప్పి మీతో మాట్లాడవలసినవి చాలా ఉన్నాయి ఈ వేదిక మీదనండి. అందుకని భోజనానంతరం అయిపోయిందని వెళ్ళిపోమాకండి. మనకేంటంటే చేయి గడగటం వెళ్ళిపోవడం అలవాటు. బట్ చేయి గడిగిన తర్వాత మళ్ళీ ఆరి తిన్నది అరిగిపోయేదాకా ఉండాలంట. కాబట్టి ఉండండి. సో వారికి ధన్యవాదాలు నా తరఫున తెలియజేస్తూ, వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రస్తుతానికి విరామం. వారు మాట్లాడిన తర్వాత సెలవు తీసుకుందాం. జై గురు. అద్భుతమైన ఇంటర్వెల్. తర్వాత అసలు కథ అంతా ఉంటుంది క్లైమాక్స్ లో అని చెప్తున్నారు. నేను వేరే హడావుడి ఉండి లేదు, కాకపోతే నేను కూడా అక్కడే కూర్చొని వినేవాడిని. వాళ్ళ గట్టిగా ఆయన నేను మాట్లాడిన తర్వాత మాట్లాడటం కష్టమన్నారు. ఆయన మాట్లాడాక నేను మాట్లాడిందంతా మర్చిపోయారు ముందరున్నటువంటి. గట్టిగా చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. మేము ఏం వినాలని కోరుకుంటామో, మా మనస్సులో ఎలాంటి మాటలు వింటే తృప్తి కలుగుతుందో, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, నువ్వా బ్రహ్మానివే, ఈ మాట వినాలని మేము ఎప్పుడూ తపిస్తూ ఉంటాం. అలాంటి అద్భుతమైనటువంటి మాటలు, ఏది యోగ్యమో ఏది వినాలో అవన్నీ అనాయాసంగా అలా తోలు తీసి పాపం వీళ్ళు ఒలుచుకోలేరేమో అనే ఉద్దేశంతో తీసి చాలా అద్భుతంగా అందించారు. ఒక్కసారి ఈ వేదిక మీద ఉన్న అందరూ శాల్వా కప్పుకున్నారు, కానీ నిజంగా శాల్వా కప్పడానికి అర్హులైనటువంటి వారు రఘు గురూజీ. ఒక్కసారి కుర్చీ వేస్తే నేను సభకి ఉండలేకపోతున్నాను కాబట్టి అంత అద్భుతమైన మాటలు చెప్పే ఉపాధిని సత్కరించుకున్న ఆ సభ విన్న ఆనందం కలుగుతుంది అని ఒకసారి వారిని శాలువాతో మీ అందరి సముఖంలో సత్కరించుకుందాం. అమ్మ, అందరూ ఎముకల్లో బలం ఉన్నవాళ్ళు, వెన్నులో కాస్త బలం ఉన్నవాళ్ళు అందరూ నిటారుగా స్టిఫ్ గా కూర్చోండి. స్టిఫ్ గా. బలం లేని వాళ్ళు వద్దు, ఏమనుకోవద్దు. బలం లేని వాళ్ళు స్టిఫ్ గా కూర్చోవద్దు. బలం ఉంది, నాకు ఇంకా వెన్ను ఉంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, యోగా ఎప్పుడు చేయాలి, ఎప్పుడు వెన్నులో బలం ఉందో అప్పుడే చేయవయ్యా, వెన్నులో బలం పోయాక పెద్ద చేసి ప్రయోజనం లేదు. ఒక్కసారి పట్టుకుంటే ఇందులో మానసిక పూజ అనేది తెలిసిన వాళ్ళు ఎంతమంది అండి?
మానసిక పూజ, మనస్సులో పూజ చేయడం. అయ్యా నేనేమేం చెప్తానో రఘు గురూజీ అవి అక్కడక్కడ మీరు భౌతికంగా సమర్పించండి, వాళ్ళందరూ మానసికంగా సమర్పిస్తుంటారు అక్కడ కూర్చొని. ఇందులో దత్తాత్రేయ స్వామి వారి రూపం ఇంతకు ముందు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిత్రపటంలో చూసిన వాళ్ళు, రూపం చూసిన వాళ్ళు ఉన్నారా అనగానే ఛేదించారు చాలా మంది. అబ్బాయి మేము చూడలేదండి అని. చిత్రపటం అనగానే చేతులు లేచినాయి. ఇదే చిత్రం. ఒక్కసారిగా ఆ అద్భుతమైన రూపాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆ మధ్యలో ప్రసన్నంగా సత్వగుణంతో విష్ణుమూర్తి యొక్క ముఖార విందం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎడంచేతి పక్కన సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ గంగలా జారువాలుస్తూ. కళ్ళు మూసుకోండి అమ్మ అందరూ. నేను చెప్పేటటువంటి రూపాన్ని కళ్ళు మూసుకొని ఊహించుకోండి. అందరూ నిటారుగా నడుము పెట్టారు కదా, అందరూ ఊహించుకోండి. చక్కగా ఆ జాలువారుతున్నటువంటి గంగ, ఇంకో పక్కన అద్భుతమైనటువంటి రజోగుణంతో బ్రహ్మదేవుడు. ఆయన చాలా ఆనందంగా సృష్టిని ఎట్లా రచించాలి అనేటటువంటి స్థితిలో సత్వ రజస్తమో గుణాత్మకంగా 3 రూపాలు. ఆహా, ఒక చేతిలో మాల ఉంది, ఆయనకు 6 చేతులు ఉన్నాయి. ఓ చేతిలో కుండి, చక్కగా కుండి ఉంది. ఇంకొక చేతిలో శూలం పట్టుకున్నారు ఆయన. ఇంకో చేతిలో డమరు పట్టుకున్నారు. ఆ డమరు అక్షరాలన్నిటికీ మూలం. ఆయి ఊరు లుట్ అంటూ వ్యాకరణ శాస్త్రం అంతా ఆ డమరులోంచే వచ్చింది. ఆ డమరు ఒక చేతితో పట్టుకున్నారు. ఇంకో చేతిలో శంఖాన్ని పట్టుకున్నారు. ఓ చేతిలో చక్రాన్ని పట్టుకున్నారు. శంఖం నాదానికి గుర్తు, చక్రం కాలానికి గుర్తు. ఈ గురువు దగ్గర ఏమేమి ఉంటుందయ్యా? మొత్తము నాదము, వేద విద్య అంతా, మొత్తం కాలము, మొత్తం సంహార ప్రక్రియ అంతా, మొత్తము శబ్ద భాండాగారం అంతా. అదే విధంగా ఆ శబ్దాన్ని జపం చేయాల్సినటువంటి మాల, దాన్ని ధారించేటటువంటి కమండలము, దీనికి అవసరమైనటువంటి కర్మకాండ అంటే అన్ని కర్మలు, అన్ని జలాలు, జీవాలు, అన్ని రకాలైనటువంటి సాధనలు, అన్ని రకాలైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ స్వామి చేతిలో ఉండే సంహార ప్రక్రియ, అదే అక్షర భాండాగారం, కాలము, నాదము. ఈ అన్నీ కలిసినటువంటి మూర్తి ఆ మూర్తి. ఆ పక్కనే వేదాలన్నీ కూడా నిన్నే ఆశ్రయించున్నామయ్యా అన్నట్టుగా విశ్వాసంగా కూర్చొని ఉంటాయి. ఈ కర్మకాండ మొత్తం చేయడానికి నెయ్యి కావాలి, ఆవు కావాలి. నెయ్యి లేకపోతే దేవతలకు ఆహారం లేదు. ఆజ్యం సురాణం ఆహారం అంటూ ఒక అద్భుతమైనటువంటి ఆవు. వేదాలు విశ్వాసంతో వేద ప్రక్రియని సాధన చేయడానికి అవసరమైనటువంటి ఆవు, అందులోంచి బ్రహ్మతత్వమైనటువంటి రూపం. ఇదంతా అద్భుతమైనటువంటి ఆ దత్తాత్రేయ రూపం. ఆయన ఒక ఆసనం మీద కూర్చొని అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నారు ఆ తండ్రి. అలాంటి ఆ రూపాన్ని ఒక్కసారి మనస్సులో పెట్టుకొని నేను చెప్పింది చెప్పినట్టుగా మనస్సులో ఆ స్వామికి సమర్పించండి. ఓం లం పృథివ్యాత్మనే గంధ తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ సర్వదేవ శ్రీ గురుదేవ దత్త స్వామినే నమః. పృథివ్యాత్మకం గంధం సమర్పయామి. ఉంటే చక్కగా గంధాన్ని తీసుకోండి. ఆయన చేతులకి, కళ్ళకి, ముఖానికి, కంఠానికి, నా హృదయానికి, పాదాలకి గంధాన్ని రాయండి. ఆహా, రాస్తుంటే చల్లగా ఉందిరా, నువ్వు రాస్తున్నటువంటి గంధం అని ముమ్మూర్తులతో, ముమ్ముఖాలతో అలా ఆనందంగా మనల్ని స్వామి చూసినట్టుగా ఊహించుకోండి. ఓం హం ఆకాశాత్మనే శబ్ద తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ సర్వదేవ స్వరూప శ్రీ గురుదేవ దత్త స్వామినే నమః. ఆకాశాత్మకం పుష్పం సమర్పయామి. ఆయన పాదాల మీద 2 కాళ్ళు వేయండి, 2 పూలు వేయండి. ఆయన
లో ఒక మాల వేయండి. అన్ని పూలు తీసుకొని రకరకాలైనటువంటి చామంతిక, వకుళ, చంపక, పున్నాగ, జాజి, కరవీర, రసాం పుష్పై బిల్వ ప్రవాళ తులసీదళ మల్లికాభిస్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవ ఆరామ పుష్పాణి మనోహరాని జలాశయస్థాని సుపల్లవాని సువర్ణ నదీ ప్రవాహ అంటూ ఆ పూల ఆయన మీద ఇలా చల్లుతూ నమస్కారం చేసుకోండి. ఓం యం వాజవ్యాత్మనే సర్వతన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ సర్వదేవ స్వరూప శ్రీ గురుదేవ దత్త స్వామినే నమః. వాయవ్యాత్మకం ధూపం సమర్పయామి. చక్కగా ఒక పాత్ర తీసుకోండి, అందులో బొగ్గులు వేయండి. ఆ బంగారు పాత్రలో బొగ్గుల్ని వెలిగించండి. దాంట్లో దశాంగం తీసుకురండి, అలాగే గుగ్గిలం తీసుకురండి, సాంబ్రాణిని, అదే విధంగా గోఘృతం ఆవు నెయ్యి కూడా కలపండి. ఈ మూడిటిని వెలిగించి పొగ వేస్తే ఆకాశంలో ఉండాల్సినటువంటి మేఘాలన్నీ ఈ గురుమూర్తి చుట్టూ ఆవహించినాయా అన్నట్టు సుగంధంతో ఆ పొగ నిండిపోతే స్వామి ఆ పొగని పీల్చుకొని ఆహా పూలదండ వేశాక ఎంత బాగా అద్భుతంగా ధూపాన్ని ఇచ్చావురా, సుధూపం చాలా బాగుంది అని ఆశీర్వదించి ఆ ముమ్ముఖాలతో మనల్ని ఆశీర్వదించినట్టుగా ఊహించుకోండి. ఓం రం తేజాత్మనే రూపతన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ సర్వదేవ స్వరూప శ్రీ గురుదేవ దత్త స్వామినే నమః. తేజాత్మకం దీపం సమర్పయామి. చక్కగా కుందుల్లో ఆవు నెయ్యి వేసి అందులో ఒత్తులు వేసి 3 ఒత్తులు ఒక దగ్గర వెలిగించి బ్రహ్మాండంగా ఆ దీపాన్ని ప్రజ్వలింపజేసి ఇంకో మోహిని ఒత్తు వేసి దాంతో వెలిగించి ఈ దీపాలను అలా పెట్టి మేఘాలను కమ్మినట్టుగా ఈ ధూపం వచ్చిందయ్యా, నువ్వు మాకు కనిపించట్లేదు సరిగ్గా అని ఈ 2 దీపాలని తీసుకొని వెళ్ళి ఆ ముమ్మూర్తుల ముఖాన్ని ఇలా అద్ది ఆ వెలుగులో స్వామిని చూసి ఆహా ఏమి రుద్రుడి ముఖము, ఏమి ఆ బ్రహ్మ ముఖము, ఏమి విష్ణుమూర్తి యొక్క ముఖము, ఏమి ఆ ఆయుధాలు. ఒకసారి నమస్కరించుకొని దీపాన్ని చూపిస్తే ఆ వెలుగులో స్వామి చిరుమందహాసం ఆ నవ్వుతో మనల్ని ఆశీర్వదించినట్టుగా ఊహించుకోండి. ఓం వం అంబాత్మనే రసతన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ సర్వదేవ స్వరూప శ్రీ గురుదేవ దత్త పరబ్రహ్మణే నమః. అంబాత్మకం అమృత నైవేద్యం సమర్పయామి. పెద్ద బంగారు పళ్ళెం, అందులో బ్రహ్మాండంగా వెండి కూడా కొంత కలిసి అంచులు వచ్చినట్టుగా ఊహించుకొని ఆ పళ్ళెంలో అన్నము, పప్పు, కూర, చారు, పప్పు, పులిహోర, రవలడ్లు, హాయిగా గారెలు, బూరెలు, అన్ని రకాల పదార్థాలు, పాయసాలు, క్షీరాన్నాలు, మధురాన్నాలు అన్ని పెడితే ఆనందంగా ఆ స్వామి ఆహా ఎన్ని వంటకాలు పెట్టావురా అద్భుతం అని ఓ చుక్క నీళ్లు చల్లి ఆనందంగా తింటున్నట్టుగా ఊహించుకోండి. స్వామి ఇదిగో ఈ 2 గారెలు వేయమంటావా, అంత పులిహోర పెట్టమంటావా స్వామి, నీకు ఇంకేమైనా కావాలా, ఇదిగో ఇదిగో ఈ పరవన్నం తినవయ్యా అంటూ ఆ రకరకాలైనటువంటి చేసిన పదార్థాలన్నీ స్వామి తింటున్నట్టుగా ఊహించుకోండి. తిన్న తర్వాత రే మొత్తం నేను తింటే ఎలారా, నేను ఇచ్చినటువంటి పదార్థంతో నువ్వు కదా జీవించాల్సింది అని ఇస్తే స్వామి ఇదిగో కాసిన మంచినీళ్లు తీసుకోండి అయ్యా అని చెప్పి ఇదిగో ఈ లడ్డు తీసుకోవయ్యా అని లడ్డు ఇస్తే ఆయన తృప్తిగా తిన్నట్టుగా ఊహించుకోండి. తర్వాత ఆయన చేతులు కడగండి, 6 చేతుల్ని కడగండి, కడిగాక కాళ్ళు కడగండి. కడిగి స్వామి ఇదిగో నాయన ఈ తాంబూలం తీసుకోవయ్యా, కాశ్మీరం నుంచి తీసుకొచ్చిన కుంకుమ పువ్వు, అద్భుతమైనటువంటి ఒక్కలు, ఇందులోనే సున్నము, ఆకు, తీపి పదార్థము అన్నీ కూడా కలిపానయ్యా, ఇది తీసుకో అని చెప్పిస్తే ఆ తాంబూల చర్వణం చేసిన స్వామి యొక్క 3 ముఖాలు అద్భుతంగా ఎర్రగా 4 పెదాలు తయారైనట్టుగా ఊహించుకోండి. అలా ఊహించుకున్నాక ఓం సం సర్వాత్మనే సర్వతన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ సర్వదేవ స్వరూప శ్రీ గురుదేవ దత్త పరబ్రహ్మణే నమః. సర్వాత్మకాన్ సర్వోపచార పూజాన్ సమర్పయామి. హారతి కర్పూరంలో హారతి వెలిగించండి. స్వామి ఇంకా నేను అనే భావన ఈ కర్పూరం లాగా ఉందయ్యా,
నువ్వనేటటువంటి అగ్ని కలిసి నీ రూపంగా ఆ నిర్గుణ నిరాకార బ్రహ్మస్థితిని నాకు కలిగించవయ్యా అని వేడుకున్నట్టుగా స్వామికి ఆనంద కర్పూర నీరాజనాన్ని మనమందరం ఇద్దాం. ఆ నీరాజనాన్ని ఇచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మంత్రపుష్పం చేద్దాం. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. 2 పూలు తీసుకొని ఆయన పాదాల మీద వేసి ఇదే నీకు మంత్రపుష్పమయ్యా అని చెప్పి మంత్రపుష్పాన్ని సమర్పించి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి ఆయన ముందు ఒక్కసారి మోకరిల్లి సాష్టాంగ ప్రణామం చేసి, స్వామి ఇదే నా నమస్కారం, ఈ కట్ట చూసావా, ఇందులో నువ్వుంటే ఇది పడుకోగలిగిందయ్యా, లేకపోయినా ఇలాగే పడుకోనుంటుందయ్యా. కాబట్టి ఈ కట్టెలో ఉన్న ఈ జీవుణ్ణి నీకంటే అభేదముగా మార్చవయ్యా అని సాష్టాంగ ప్రణామం చేసి ఆ స్వామిని, స్వామి రావయ్యా అని చెప్పి ఆ స్వామిని పల్లకీలో ఊరేగించాలి. మన మిత్రులు అందరితోటి కలిసి మనస్సులో అలా ఊరేగిస్తున్నట్టు ఊహించుకోండి. ఆయన రథం మీద కూర్చోబెట్టినట్టు, ఆయన ఒక గజం మీద కూర్చోబెట్టి ఊరేగించినట్టుగా ఊహించుకోండి. గుర్ర బండి మీద, గుర్రాల మీద కూర్చోబెట్టి ఆయన్ని తిప్పుతున్నట్టుగా ఊహించుకోండి. ఆ తర్వాత అనేక మంగళ వాయిద్యాలు పక్కనే చక్కగా ఆయన్ని వింజామరలతో విసురుతూ అలా దివిటీలు పట్టుకొని ఆనందంగా ఊరేగించి, స్వామి వచ్చావా నాయనా అని చెప్పి మళ్ళీ ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి పూలు వేసి, నాయనా ఈ పూలు నేను శరీరంతో గాని, మనస్సుతో గాని, వాక్కుతో గాని, బుద్ధితో గాని, జీవుడిగా గాని, ఇంద్రియాలతో గాని, లేదు నా ప్రకృతితో గాని, నా స్వభావం వల్ల గాని ఏవైనా పొరపాట్లు చేస్తే క్షమించవయ్యా, ఇవన్నీ నీకే సమర్పిస్తున్నాను, నాదేదీ లేదు, ఇది కూడా నువ్వే చేయించుకుంది, ఈ మనస్సు నువ్వే, మనస్సులో నుంచి జరుగుతున్న కృత్యం నువ్వే అని. స్వామి ఎక్కడో బయట తిరిగేవయ్యా, బయట అంతా గట్టిగా ఉంటుంది నేల మట్టి, నా హృదయంలో నువ్విచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్నాయువులు నరాలుగా ఉంటాయ్యా, అక్కడ కూర్చొని కూర్చొని నీకు నాకు అభేదాన్ని చూపించు, యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి చక్కగా ఆ దత్త ఓ నమస్కారం చేసుకోండి అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారే శర్మ గారికి మనందరి తరపున కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈరోజు వారి రాక చేత మన కార్యక్రమానికి ఒక శోభ చేకూరింది. వారి జ్ఞాన ప్రవాహం చేత మన ఆత్మలకి ఒక ఆనందం, సంపూర్ణమైనటువంటి జ్ఞాన ప్రవాహాన్ని మనకు అందించినటువంటి వారికి మన ఫౌండేషన్, శ్రీదత్త ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు స్వామి. ఒక్క నిమిషం కూర్చోండి, శాంతి మంత్రం చెప్పుకుని ఆహారం కదా. ఒక్క నిమిషం. భగవద్గీతని నా చేతుల మీదుగా మీకు అందిస్తుంది. శంకరాచార్యుల వారు చెప్పారమ్మా, భగవద్గీత అనండి, కించిదధీత గంగా లవ కణికాపీత
సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చాం. భగవద్గీతని కొంచెం చదివినా సరే యముడికి భయపడాల్సిన అవసరం లేదు. బ్యాగ్లో భగవద్గీత అందులో ఉండదు. థ్యాంక్ యూ గురుదేవ. జై గురుదేవ్. ప్లీజ్ కూర్చోండి, ఒక్క నిమిషం. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ దత్తా ఫౌండేషన్ రోజు ప్రవచనం, ఒక పక్షి చక్కగా ఎగరాలి అంటే 2 రెక్కలు కావాలి. అదేవిధంగా మనిషి సాధనలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే 2 కావాలి. ఒకటి జ్ఞానము, రెండోది సాధన. గత 7 సంవత్సరాలుగా, ఇంకొంచెం ముందుకెళ్తే 25 సంవత్సరాలుగా రఘు గురుజీ సారథ్యంలో మనం సాధన చేస్తూనే ఉన్నాం. ఆ సాధన మార్గంలో మన లోపల వెళ్తున్నప్పుడు ఈ మనమేమిటి, మన అంతరంగం ఏమిటి, మన లోపల ఎక్కడ ఏ ఆధ్యాత్మికత సైన్స్ కలిగి ఉన్నదనేటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఈరోజు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారా శర్మ గారి చేతుల మీదుగా ఇది ప్రవచనం, మనము మంత్రం యొక్క ఆశీర్వాదం మాకు జ్ఞానోపదేశం చేసినందుకు వారికి సభాముఖంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై గురుదేవ. ఇక కార్యక్రమంలో యోగా టీచర్లకు సన్మాన కార్యక్రమం, వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమానికి ముందుగా చిన్నారి నందిని 4th క్లాస్ పాప ఒక 4 అడ్వాన్స్ ఆసనాలు వేసి చూపిస్తారు. ఆ చిన్నారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దాన్ని గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి.
గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. చిన్నారి నందిని 4th క్లాస్ చదువుతుంది. ఆ చిరంజీవి చక్కటి ఆరోగ్యంతో ఉండాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయిలోకి ఎదగాలని, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ముందుకు వెళ్ళాలని ఆశీర్వదిస్తూ గట్టి క్లాప్స్ కొట్టండి మరొకసారి.